मानुष जन्म सुधार तू मेरी सूरत सुहागिनी। पिया की शरण में जल्दी आ जा, चित धर प्रेम प्यार तू मेरी सूरत सुहागिनी। मांग भरा भक्ति सिंदूर से, मांग परम सिंगार तू मेरी सूरत सुहागिनी। क्षमा की चुनाई दया की साड़ी, पर के चल घरे बार तू मेरी सूरत सुहागिनी। पिया के माल को सुख आनंद ले, डाल जगत श्री चार तू मेरी सूरत सुहागिनी। राधा स्वामी साचे प्रीतम, चरण कमल ये दार तू मेरी सूरत सुहागिनी। मानुष जन्म सुधार तू मेरी सूरत सुहागिनी। రాధా పూజ్యు రంగరావు గారు నా సహోదరులు గౌరిశెట్టి రాజమౌళి, ముకుందరెడ్డి, జి మలేష్, ఇంకా కొందరు రాలే. సత్సంగ కార్యము పరమార్థం. పరమార్థ కార్యములో అందరూ రారు, ఏ కొందరు వస్తారు. మనం చేసేది నిష్కామ కర్మ. మనకు ఈ పరమార్థములో ఆదాయం సంపాదించేది లేక పిల్లలను పోషించడానికి సరి అయిన ఆదాయం లేక రావటం లేదు. నేనున్నాను, భగవంతుడు నాకు ఒక పెద్ద కుటుంబం, ఆ కుటుంబానికి అవసరమైన పైకి ఆదాయం, పిల్లలు, జీవనం హాయిగా జరుగుతుంది. కానీ ప్రారబ్ధ కర్మలో ఎన్ని జన్మాలలో ఏ మహాపురుషుల యొక్క సంస్కారం ఉందో నాతో ఈ పరమార్థ కార్యాన్ని చేయిస్తుంది. ప్రశ్న, నేను సత్సంగ కార్యం చేస్తాను, మీరు నాకు గురుదక్షిణగా ఇస్తారు. గురుభావంతో, శ్రద్ధతో, విశ్వాసంతో పైకమిస్తారు. ఆ పైకాన్ని నేను ముట్టలే. దాదాపు
20 ఏళ్ల సంధి నేను ఈ కార్యం చేస్తున్నా. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి మీరిచ్చిన పైకానికి రసీదు ఇచ్చి అక్కడ పోయిన తర్వాత జమ చేస్తాను. ఇట్లా జమ చేసిన పైసా 46,000. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అయ్యా నీకు నేను భూమి దానం ఇస్తానన్నా. నాకెందుకు ఇస్తావయ్యా, భగవంతుడు నాకు ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఉంది, ఇచ్చేది ఉంటే సంస్థకి ఇవ్వమని చెప్పినాము. ఆయన గిఫ్ట్ డీడ్ చేసి సంస్థ పేరట చేసి ఇచ్చాడు. ఈ రూపాయలు రావటం, అక్కడి నుంచి భూమి రావటం, ఇది భగవత్ సంకల్పం. నేను చేసింది ఏం లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ లో 1,50,000 రూపాయలతో పెద్ద భవనం ఉంది. ఆ భవనం నాది కాదు, నాకేం సంబంధం లేదు. నా అభిప్రాయం ఏమి, ఏ సత్సంగ సహోదరులు శ్రద్ధాభావంతో నాకు పైకం ఇచ్చిండ్రో ఆ భవనంలో రావాలి, ఆశ్రయించాలి, పరమార్థ శిక్షలు, దాని లాభాలు పొందాలి. ఇదే ఉద్దేశం. నేను ఎల్లకాలం ఉన్నా చెప్పలేను. ఈ సంవత్సరము, మళ్ళీ సంవత్సరము, మళ్ళీ సంవత్సరము. అందుకు నా సహచరులు మీరున్నారు. పరమార్థ స్వత్తు ఇది. ఆ భవనం ఎవరిది కాదు. దీన్ని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. నా తరువాత నా వారసులకు ఆ భవనం పైన ఏ హక్కులు లేవు. మీరు దాన్ని కాపాడాలి. ఈ సత్సంగ కార్యాన్ని జరుపుతూ ఉండాలి నిష్కామ భావం. చూడండి, కొందరు పరమార్థ విషయాలను రౌచకంగా భయంకరంగా బోధించి జోలలు నింపుకొని పోతూ నిజం చెప్తే, నిజం చెప్పే వారికి ఈ ప్రపంచం నమ్మదు. మేము జోలెలు నింపుకోలే, మీ పైసా తీసుకోలే, తీసుకున్న పైసా ఆ రూపకంగా హాస్య రూపకంగా మీకే, మీ కొరకే. ఎవరైనా బొమ్మంపల్లి గ్రామం వాళ్ళే కానీ, హుజురాబాద్ గ్రామం వాళ్ళే కానీ, కరీంనగర్ గ్రామం వాళ్ళే కానీ, బాస్వాడ గ్రామం వాళ్ళే కానీ, మాకు 20 కేంద్రాలు ఉన్నాయి. మహర్షి శోభరత్లాల్ మహారాజ్, పరమదయాల్ ఫకీర్ చంద్ మహారాజ్, నాతో సంపర్కం ఉన్న వాళ్ళు సికింద్రాబాద్కు వస్తే అక్కడ రావచ్చు. 2-3 రోజులు లాడ్జింగ్లో దిగకుండా ఆడ ఉండవచ్చు. ఉన్నన్నాళ్ళు అక్కడ భజన ఆర్తిలో పాల్గొనవచ్చు, తమ పని చేసుకోవచ్చు, మళ్ళీ ఇంటికి తిరిగి రావచ్చు. కనీసం మీరిచ్చిన పైసకు మీకు లాడ్జింగ్ ఖర్చులు తగ్గిపోతాయి. అది పరమార్థ కార్యానికే ఉపయోగపడుతుంది. దాని నిమిత్తం అందుకు నా సహచరులు ఉన్నారు. నేను నా తరువాత మిమ్మల్ని ఎన్నుకున్న మీరు సజ్జనులు, పరధవ్యంకు ఆశపడని వాళ్ళు, పరమార్థంలో నాకెంతో సహాయం చేస్తున్నారు. కాబట్టి ఆ భవనాన్ని కాపాడే బాధ్యత మీ పైన ఉంది.
మీరు కాపాడాలి. ఆ జ్ఞాన జ్యోతి అక్కడ సదా వెలుగుతూనే ఉండాలి. ఈ భవనం ఇంకా భవనం కట్టించబడుతుంది, 1,00,000 ఖర్చయింది. నేను కట్టేటప్పుడు స్వర్గీయులు గౌరిశెట్టి వెంకటయ్య కరీంనగర్ గారు 20,000 దానం నాకు ఇచ్చారు. కోటగిరి సత్తయ్య, అమృతమ్మ, గౌరిశెట్టి, మల్లయ్య, లక్ష్మమ్మ 10,000 దానం ఇచ్చారు. నేను ఎవరింటికి పోలే, చందా పట్టీలు పట్టుకోలే, ఎవరిని అడగలే, స్వయం ప్రేరణతో ఇచ్చాను. అందులో నేను ఖర్చు పెట్టినా ఇంకా ఎవరైనా సద్బుద్ధి కలిగి ఇస్తే నేనేం వాడుకోను, భవనం కట్టాలి అని నాకు ఏమాత్రం చింతదు. నేను అడగకుండా మీరు నాకు ఇస్తే నేను ఏం చెయ్యాలి? ఆ పైసా నేనా తీసుకోను. అట్లనే ఎవరైనా సద్బుద్ధితో నాకు ఎవరైనా ఇస్తే సంతోషంగా ఇవ్వవచ్చు. నేను ఆ పైసా మీకు రసీదు పూర్వకంగా తీసుకొని ఇస్తాను. మీరు కళ్ళారా చూసి మీ నమ్మకం చేసుకోండి. దాని తర్వాత ఇక పరమాత్మ मनुष्य जन्म सुधार तू मेरी सूरत सुहागिन पिया की शरण में जल्दी आ जा चित धर प्रेम प्यार तू मेरी सूरत सुहागिन मांग बराबर की सिंदूर से मांग परम सिंगार तू मेरी सूरत सुहागिनी क्षमा की चुनारी दया की साड़ी भर के चल दरबार तू मेरी सूरत सुहागिनी पिया के महल का सुख आनंद ले दाल जगत सिर चार तू मेरी सूरत सुहागिनी राधा स्वामी साचे प्रीतम चरण कमल प्रियदार तू मेरी सूरत सुहागिनी मानुष जन सुधार तू मेरी सूरत सुहागिनी ఆత్మస్వరూపుల వృద్ధుల తపస్సు విషయం చెప్పాను. ప్రతి మానవుడు తపో సంపన్న. మానవ జన్మ తపమాచరిస్తే సవరింపబడుతుంది. బంగారం ఎట్లా? బంగారం ఉంటుంది, తులమో 2 తులాలు 5 తులాలు మీరు బంగారం తీసుకుంటారు. అది తీసుకున్న బంగారం కట్టుకుంటారా? ఆ గడ్డ బంగారం ఉంటుంది, ఎట్లా తీసుకున్న బంగారం అట్లా కట్టుకుంటారు. హౌసులు ఆయనకి ఇస్తారు.
అవసరమైన అగ్గిలో వేస్తారు. అగ్గిలో వేసి సుత్తెతో ధనాధన కొడుతుంది. కుట్టిన తర్వాత అది మంచిగా ఆభరణాల రూపకంగా వస్తే అప్పుడు పెట్టుకుంటారు. మరి బంగారు కూడా మీ మెడలో పడాలని ఎంత తపస్సు చేశారు ఆలోచించారు. అగ్గిలో కాలింది, అవసరమైన సుత్తె దెబ్బలు తిన్నది, తీగలు గుండెపడ్డాయి, ఎంత పరిశ్రమ చేసింది. అప్పుడు ఆ బంగారి మీ మెడలో పడ్డది. మీరు ఎంత అందంగా ఉన్నది చూడే, నా ముక్కు పోగు ఎంత అందంగా ఉన్నది, నా ముక్కు పోగు ఎంత అందంగా ఉన్నది. వాడకట్టులో వస్తే ఏమమ్మా నా ముక్కు ఎట్లున్నది, నా ముక్కు ఎట్లుంది. భర్త దగ్గర పోయి నా ముక్కు ఎట్లుందండి అలా. అయితే భర్త అన్నాడు, మీ ముక్కునిచ్చిన వాడు భగవంతుడు ఎంత అందంగా ఉండొచ్చు, నీ ముక్కే అందరం కాదు, ముక్కునిచ్చిన వాడు భగవంతుడు ఎంత అందంగా. అట్లనే ప్రతి మానవుడు తపం ఆచరించాలి. ఇంద్రియాలు తపం చేస్తేనే కానీ మన స్వాధీనములో ఉంటాయి. స్వాధీనములో ఉండుడే కాదు, సిద్ధి శక్తులు ఇస్తాయి. సిద్ధి శక్తులు ఇస్తాయి. ఒక పనికి మాలిన వాడు, పని దొంగ ఆలోచన చేసిండు, కష్టపడాలి, భార్యా పిల్లలకు పెట్టాలి, పైస చాలదు, చివాట్లు పడాలి, ఇదేం జన్మ అని పిల్లలను భార్యను పిల్లలను నిలిచిపెట్టి అడవికి పోయి ఒక చెట్టు కింద కూర్చుండి నిశ్చయం చేశాడు. ఏమి ఇగేవన్నీ అడగా, ఎవరిని అడగా, భగవంతుడే ఇస్తే భోంచేస్తా, లేకుంటే ఏం లేదు. నీళ్ళు కూడా తాగ. ఇది తపమే, కఠినం. 6 నెలలు అన్నాహారం లేకుండా చెట్టు కింద కూర్చుంది, రామనామస్మరణ చేసి కళ్ళతో, చెవులతో, చేతులతో, మనసుతో, బుద్ధితో తపం చేసిండు. కాబట్టి ఆ కళ్ళల్లో దివ్యశక్తి ఒక్కనాడు 6 నెలలు ఉండవచ్చు. మనిషి 6 నెలలు కాదు, మన ఋషులు సంవత్సరాల కొలది ఉన్నారు. ఒకనాడు చెట్టు పైన చూస్తే ఈయన కళ్ళ తేజంతో పిట్టలు వాలిపడ్డాయి, చచ్చిపోయింది. అంత తేజం ఈయన కళ్ళల్లో వచ్చింది. అప్పుడు అహంభావం వచ్చింది. నేనేమో అయిపోయినానని అహంభావం వచ్చి ఇక చాలు తపస్సు అని వెళ్ళి గ్రామంలో వచ్చిండు ఒక కాపురం. అందులో ఉత్తమ ఇల్లాలు, ఆమె భర్త సేవ చేస్తుంది. ఆ భర్త సేవ చేయటం వలన ఆమెకు శుద్ధి శక్తి ప్రాప్తి. ఆ ఇంటి ముంగట వెళ్ళి భిక్షాందేహి అన్నాడు.
లోపలి నుంచి అన్నది, స్వామి నా భర్తకు భోజనం పెడుతున్నా, కాస్త మీరు నిలబడండి, మీకు నేను భిక్ష తీసుకొస్తా అని జవాబిచ్చింది. ఆ భర్తకు భోజనం పెట్టింది, విడియం ఇచ్చింది. పరిచి పలంక మీద పరిచి ఆయనను పండుగెట్టి ఒక పాత్రలో పండ్లు పువ్వులు తీసుకొని వెళితే ఈయనకు బాగా కోపం వచ్చింది. అర్ధగంట నన్ను నిలబెట్టింది అని ఆ కళ్ళతోని కిందికి మీదికి చూస్తున్నాడు ఆమెను చూసి. ఇప్పుడు ఆమె అన్నది, సాధు పుంగవా, అది చెట్టు మీద కూర్చున్న పక్షిని కాదు నేను వాలుపడి చస్తందుకు అనే వరకు ఆ అహంకారం అంతా దిగిపోయి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. అమ్మా, నా తపం కంటే నీ తపం చాలా గొప్పదుంది, మరి నువ్వెట్లా సాధ్యం చేసుకున్నావు అని అడిగి. ఆమెన్నది, సాధు నేను భర్త సేవ చేసి ఈ స్థితి శక్తిని పొందినాను. ఏం సేవ చేసినావమ్మా? ఒకరోజు నా భర్తకు భోజనం పెట్టి విడియం ఇచ్చి ఆయన పండుకున్న తర్వాత పండుకోబోతున్నాడు, నేను కూర్చున్నా. ఆయన పండుకున్న తర్వాత నేను భోంచేస్తున్నా. ఒక బుక్క నోట్లో వేస్తున్నానో లేదో ఆయన అన్నాడు, నాకు దాహం అవుతుంది, నీళ్లు తెచ్చి దేవి అని. ఆ అన్నం విడిచిపెట్టి విలాసలో నీళ్లు తీసుకొని పోయేసరికి ఆయన నిద్రపట్టి, అట్లనే నీళ్లు తీసుకొని నిలబడ్డా. ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు నేను నీళ్లు ఇవ్వాలనో అని 4 గంటల రాత్రి వరకు అట్లనే నిల్చున్న. 4 గంటలకు ఆయనకు తేలిక వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, ఆహా దేవి, నా కొరకు అన్నం తినటం మానేసి అట్లనే నిల్చున్నవా? స్వామి, ఇది నా పతిభావం, పతి సేవ, నా ధర్మం. ఆయన ఆశీర్వాదం ఇచ్చిండు. ఆయన ఆశీర్వాదంతో నాకు ఈ సిద్ధిశక్తి ప్రాప్తయింది. అట్లనే తపస్సు చేసి, తపం అంటే బిచ్చగాడు ఏకాదశి చేస్తే ఏమవుతుందండి? వాడు ఇట్లా రోజు లేదు, అన్ని ఉండి తపస్సు చేయాలి. బిచ్చగాడు ఉన్నాడు, వాడికి దొరికినే దొరకది. నేను ఏకాదశి చేసినా అంటే నీకు లేదే లేదు, నువ్వేం ఏకాదశి చేస్తూ. ఇంద్రియాలను తపం చేసి, తపం చేసుట ఏంది? కళ్ళతో మంచి చూపులు చూడాలి, ప్రేమతో చూడాలి, ఈర్ష్యాద్వేషంతో చూడకూడదు, అహంభావంతో చూడకూడదు. ఇది కళ్ళ తపస్సు. చెవులతో మంచి మాటలు వినాలి, చేతులతో మంచి కర్మ చేయాలి, కాళ్ళతో మంచి పనులు చేయటానికి నడుచుకోవాలి, మనసుతో శుభ విచారాలు ఆలోచించాలి, అశుభం ఆలోచించకూడదు. ఇది తపస్సు. ఈ తపస్సు చేస్తే మానవుడు తపో సంపన్నుడు కాబట్టి మీ సదాచారం కుదురుతుంది. ఈవేళ అనిష్టం, దుర్భిక్ష, హాయి ఎందుకుంది అంటే మానవులలో తపం చేసే యొక్క అలవాటు పోయింది.
చూడండి, ఆనాడు మనకెంత ఆకలైనా ఆకలి అనిపించదు. ఇవాళ ఏకాదశి ఏం భోజనం చేయొద్దని నిశ్చయం చేస్తాం కాబట్టి మనకు ఆకలి కాదు, ధూప కాదు, మంచి సద్భావంతో ఉంటాం. ఇది ఇంద్రియాలను సవరించే యొక్క సాధన. ఇంద్రియాలు సవరించబడ్డాయి. మరి మనసు, ఇంద్రియాలు మనసుతో సంబంధించి ఉన్నాయి. మనసుకు 10 ఇంద్రియాలు. మనసు భోగభాగ్యాలను అనుభవిస్తాడు ఇంద్రియాల ద్వారా. ప్రతి మానవుల్లో మనసు ఉంది కాబట్టి మానవుడు అని అనిపించుకుంటాడు. ఆ మనసుకు 4 అంగములు ఉంటాయి. ఏమి? మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం. 4 అంగములతో పనిచేస్తారు. మీరు ప్రదర్శనశాలలో వెళ్తారు, ఎన్నో వస్తువులు చూస్తారు. చూసినాక అక్కడ ఏదైనా వస్తువు, ఒక చీరేనే గాని, ఒక షాలే గాని అది తీసుకోవాలి. మనసులో కోరిక, ఆ షాల్ కొనాలి. ఆ షాల్ చాలా బాగుంది, 10 మందితో చెప్పుకుంటాను, ఆ షాల్ బాగుంది. ఇది మనన, ఇది మనన శక్తి. షాల్ బాగుంది, షాల్ బాగుంది, చీర బాగుంది, వన్నె బాగుంది. స్త్రీలు ఏం చేస్తారు? వాళ్ళ కోరికలు నెరవేర్చాలని భర్తకు భోజనం పెట్టి, ఆ భోజనం చేసేటప్పుడు మంచిగా ఆనందంగా ఉండేటప్పుడు, ఏమయ్యా అలా నా ఆవిడతో నేను ప్రదర్శనకు పోయినా, అక్కడ ఏ చీర బాగుంది. ఆ భోజనం చేసేటప్పుడు మంచిగా ఆనందంగా ఉండేటప్పుడు అడుగుతాం. అడిగితే మంచిది, నీకేం కావాలో కొనుక్కో, నీకు ఇష్టమైతే కొనుక్కో అనే వరకు ఎంత తృప్తి పడుతుంది. ఇది నిశ్చయం. మనన, చింతన, నిశ్చయం. తీసుకుంటారు. ఆ చీర గుడ్డ